ఆరు కారుల్లో రావడానికి జనం అప్పటికప్పుడు రెడీగా ఉంటారా? ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది? 9ంటికి వచ్చిందా? 9ంటికి కంప్లైంట్ వస్తే ఇది జనాలు ఎప్పుడు మొబిలైజ్ చేసుకున్నారు? 6 కారుల్లో జనం వచ్చేయడానికి 10 మంది, అందులో ఇది ఒక లేడీ ఆఫీసర్ ఒకటి, సబితో ఇంకా సిఐడిలోనే ఉంది ఆవిడ. ఎందుకు? ఒకవేళ ఇక్కడ ఏమన్నా ప్రతిఘటిస్తే ఆడవాళ్ళు ఎవరైనా అడ్డం పడితే ఆడవాళ్ళని లేపి పక్కన వేయడానికి ఒక మహిళా పోలీస్ గారు కూడా వచ్చారు. వెల్ ప్లాన్డ్. అంటే ఆవిడ ఖాళీగా దొరికింది, వీళ్ళందరూ ఖాళీగా దొరికారు. మామూలుగా 10ంటికి వస్తారు వాళ్ళ ఆఫీస్కి. మరి వాళ్ళు ఎప్పుడు రెడీ చేశారు ఇంతమందిని? 2:30కి వీళ్ళందరూ ఎలా తగులడ్డారు అక్కడికి? జరిగిపోయింది అంతే. 5-6 గంటలే. అది మంగళగిరి, బెజవాడ అవతల. ఇది మెయిన్. సో ఇది ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా ఇదంతా ముఖ్యమంత్రి తరఫున ఆర్కెస్ట్రేట్ చేసిందంతా సీతారామాంజనేయులు. ఎగ్జిక్యూషన్ అంతానేమో ఈ సునీల్, పెద్ద సునీలు, చిన్న సునీలు, ఈ బ్యాచ్ విజయపాలు, ఈ బ్యాచ్ అందరూ చెత్తగా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ చంపాలని చూసి లక్కీగా వాళ్ళు కొట్టిన కొట్టుడికే నేను చచ్చిపోతే, వాళ్ళ ఫిజికల్ ప్రయోగాలు అంటే పీకన ఒకటాలు లేకుండా చచ్చిపోతే అక్కడ డాక్టర్ని రెడీ చేసుకుని, ఆ డాక్టర్ నాకు క్లియర్గా చెప్పాడు, బాబా ఈ కాలుకి నువ్వు వైద్యం చేయించుకో, నువ్వు బ్లడ్ థిన్నర్స్ వాడు, లేకపోతే ఇది గుండుకు వచ్చి చచ్చిపోతావు, నేను నీ అభిమానిని, కాకపోతే నాకు ఇలాగే ఇమ్మన్నారని చెప్పాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి గుంటూరు మన మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్టు ఎక్కడ ఉందో చూపెడతా. అక్కడ గుంటూరు మెడికల్ రిపోర్ట్ ఒకటి ఉండాలరా. అక్కడ నాకు బీపీ చూశారు. ఇక్కడ వీళ్ళు దొంగ రాస్కల్స్ బీపీ 120, 160/110 అని చెప్పాడు పాపం డాక్టర్ శ్రీకాంత్. కానీ సార్ 120/80 చూపెట్టమన్నారు సార్, లేకపోతే నాకు ఇబ్బంది అని చెప్పాడు. సరే పూర్ ఫెలో, క్షమించాం. ఇది కదా నిన్న ఉండాలి కదా రిపోర్ట్లు కొన్ని. నిన్న రిపోర్ట్లు చూడు, అందులో మిలిటరీ హాస్పిటల్కి నేను వెళ్ళినప్పుడు బీపీ చూశారు. అప్పుడు బీపీ కూడా అరౌండ్ 160 ఆ రేంజ్లో ఉంది. ఇది కదరా, ఎక్కడ పెట్టుంటారు? నేను ఇక్కడ ఉండాలి, ఆఫీస్కి తీసుకెళ్ళి ఉంటాను. చెత్త తీసేయండి. ఇది ప్రభాతి. ఎప్పుడు ఉన్నాడు చూసా. ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో నేను వెళ్ళినప్పుడు నాకు బీపీ చూసినప్పుడు కూడా అరౌండ్ 160. ఆ పేపర్ మిస్ అయింది. ఎనీహో ఇది జరిగిన 1.5 డే తర్వాత నేను మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి క్లియర్గా. రిజిస్టర్ సమక్షంలో బీపీ చూసి తీసింది. ఇట్ వాస్ అరౌండ్ 160/105, 110 మధ్యన ఉంది. అప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఎంత ఉందో అంటే అది దడ కదా, మొత్తం ఒళ్ళంతా హోనం కొట్టేసి బీపీ పెరగకుండా ఎందుకు ఉంటుంది? 1.5 డే తర్వాత కూడా అంత ఉంటే 120/80 అసలు ఎవరికి ఉండదు. అయితే 115 లేకపోతే 125, 130 ఉంటుంది. కానీ ఇది పిక్చర్ పర్ఫెక్ట్ అయితే 120/80. ఇంక వీళ్ళకి కాంప్రమైజ్ అవ్వాలా. ఓవర్ పర్ఫెక్ట్గా ఉన్నాడని చెప్పడానికి
120/80. ఇది ఇచ్చిన రిపోర్ట్లు అబ్బాయి అది దెబ్బలో ఏలో బాగున్నాను, చాలా బాగున్నాను అని చెప్పింది. అసలు అంత బ్రహ్మాండం. ఆ రోజు అసలు మనం కబడ్డీ రన్నింగ్ టోర్నమెంట్ కూడా రెడీగా ఉన్నామని రేంజ్లో ఇచ్చింది అది ప్రభావతి గారు.